చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంది రత్నం అలా చూస్తున్నావు? నువ్వే కదా బర్త్డే గిఫ్ట్ ఇస్తానన్నావు. అందుకే ఇలా తయారయ్యాను. కొంచెం జుట్టుకి రంగు కూడా వేనా? ఈ వయసులో రంగేసుకుని ఏం సాధిస్తావు కానీ ముందు బయటికి వెళ్దాంరా. బయటికి వెళ్ళడం ఏంటి? నీతో పాటు నేను రావడం ఏంటి? ఇప్పుడు మధు వస్తుంది కదా, ప్లాన్ ప్రకారం నువ్వు కదా బయటికి వెళ్ళాలి. త్వరగా వెళ్ళు, నువ్వు మధు వచ్చేస్తుంటుంది. ముందే టైం అయింది. తను రాగానే నేను రూమ్ లాక్ చేయాలి కదా. ఓరి పిచ్చి మొగుడా, మధు లోపలికొచ్చాక అక్కడ మారుతీరావు లేడని తెలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది, అవునా? అది నిజమే. మరి ఇప్పుడెలా? అందుకే తను రాగానే దాన్ని ఆ రూమ్ లో లాక్ చేసి పెట్టాలి. అప్పుడు నువ్వు బయట నుంచి లోపలికి రావచ్చు. నా బంగారం రత్నం, నువ్వు మొగుడి కోసం ఏ భార్య అయినా ఇలాంటి త్యాగం చేస్తుందో చెప్పు. నన్ను అప్పుడప్పుడు దెబ్బలు కొడితే కొట్టావు గాని, అబ్బా రత్నం, నా మనసుని బాగా అర్థం చేసుకున్నావు. నీ రుణం నేను తీర్చుకోలేను రత్నం. వచ్చే జన్మలో కూడా నాకు నువ్వే భార్యగా రావాలి, సరేనా? చిచి, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఈ దరిద్రం నేను అనుభవించాలా? పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టుంది నీ కోరిక. ఆ దేవుడు నాకంతటి శిక్ష వేయళ్లే కాని ముందు నువ్వు బయటికి రా. రావయ్యా, త్వరగా రా. బాబు త్వరగా పోనిపో. మారుతిరావు మావయ్య కోమాలో నుంచి లేచాడంటే నమ్మలేకపోతున్నాను. ఆయన అడ్డు పెట్టుకుని మళ్ళీ నా గేమ్ మొదలు పెట్టాలి. సింధుకి చుక్కలు చూపించాలి. బాబు ఇక్కడే ఆపు, ఆపు. అదిగో చూసావా రత్నం, నా మధు నా కోసం ఎంత కంగారుగా వచ్చేసిందో. అవునవును, నువ్వంటే పొడి చస్తుంది కదా, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటుందా? ఈరోజు మధుకి నేనంటే ఇష్టమో కాదో తేల్చుకుంటాను. సరే సర్లే ఉండు, నేను రూమ్ లోకి పంపించొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మావయ్య, మావయ్య ఎక్కడున్నారు మావయ్య? మావయ్య, పొలిటీషియన్ గారు. వచ్చిందండి వయ్యారి. రత్నం గారు, నాకు మీతో గొడవ పడే ఉద్దేశం లేదు. మా మావయ్య ఎక్కడా? నాకు నువ్వు అడిగింది చెప్పే ఉద్దేశం లేదు. ఎలా ఆ గదిలో ఉన్నాడని చూసుకోబా. మావయ్య, మావయ్య లేడుగా. ఏ రత్నం, రత్నం, ఏ డోర్ తీ. రత్నం, ఆగు రత్నం, నన్ను లోపలికి వెళ్ళని. రత్నం, డోర్ తీ, డోర్ తీ. రత్నం, ఏంటే తలుపు తీసేది? నోరు మూసుకుని లోపల కూర్చో. నువ్వు పదరా మగడ, టైం అవుతోంది. ఎక్కడికి? నేను వెళ్లాల్సింది లోపలికి కదా. ఇప్పుడు నువ్వు రాకపోతే ఆ పెట్టుడు దంతాలు కూడా ఊడిపోతాయి. పదా. ఏ రత్నం, నేను వచ్చానంటే నేను చెప్పేస్తాను. డోర్ తీ. నువ్వురా. మధు, మధు, అయ్యో. సిగ్నల్స్ కూడా లేవేంటి? ఇప్పుడు ఎలా ఫోన్ చేయాలి? అమ్మా సింధు, నీ ప్లాన్ సూపర్ సక్సెస్. నువ్వు చెప్పినట్టే ఆ జామరో జోమరో అది కూడా పెట్టేశాను. దాని ఫోన్లో సిగ్నల్స్ కూడా రావు. దాన్ని రూమ్లో వేసి లాక్ చేసి పడేశా. చాలా థ్యాంక్స్ రత్నం గారు. నువ్వు చెప్పేదాకా అది బయటికి రాదమ్మా. ఈ లోపు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసేసేయ్. నేను నా మొగుడు తీసుకుని సినిమాకి వెళ్తున్నాను. సరే రత్నం గారు, థ్యాంక్ యూ.
తొందరగా ఎత్తమ్మా. చెప్పు భాగ్యం. సింధు, మధు తప్పించుకుని దమయంతి దగ్గరకొచ్చింది. ఇక్కడికొచ్చి మీ అత్తయ్యకి అంతా చెప్పేసింది. ఇప్పుడు తనని తీసుకుని మీ దగ్గరికే బయలుదేరింది. మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమంటున్నావు భాగ్యం? అవునమ్మా. భగవంతుడా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫాస్ట్గా పోనీ. చూడండి అత్తయ్య, ఆ సింధు మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తుందో నా కళ్ళతో మీకు నేను చూపిస్తాను. పంతులు గారు, ఇక మేం బయలుదేరొచ్చా? అది మన చేతుల్లో లేదమ్మా. కాగొచ్చి పిండాన్ని ముడితే తప్ప మీరిక్కడి నుంచి కదలకూడదు. మావయ్య ప్లీజ్ త్వరగా రండి, అత్త ఇక్కడికి వచ్చేస్తోంది. సింధు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇంత శ్రద్ధగా ఈ కార్యక్రమం జరిపించావు. కాకి ముట్టేదాకా ఉండే వెళ్దాం. పంతులు గారు, చాలా ఆలస్యం అవుతోంది, మేమి కాగలేము. మీరే ఆ పిండాల్ని గంగలో కలిపేయండి. యష్, తేజ, మనం ఇక వెళ్దాం. ఏమైంది సింధు? కార్యక్రమం జరిపించేంత వరకు ఒక కంగారు, ఇప్పుడు అది అయిపోయాక ఇంకో కంగారా? అసలు నువ్వు దేని గురించి ఇంత కంగారు పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఒక 10 నిమిషాలు ఆగే టైం లేదా మనకి? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఈ కార్యక్రమం ఎందుకు చేయించినట్టు? అసలు ఇలాంటివి చేయకూడదు. చేస్తే పూర్తిగా చేసే వరకు ఉండాలి. అవును బాబు, ఇంత శ్రద్ధగా కార్యక్రమం జరిపించారు. కాకి ముట్టే వరకు ఉంటే బావుంటుంది. అలాగే పంతులు గారు, మేము వెయిట్ చేస్తాం. ప్లీజ్ యష్, భాగ్యానికి మనం గంటలో వస్తామని చెప్పాం. తను అత్తయ్యని ఎంతసేపు అని మేనేజ్ చేస్తుంది. ఒక పక్క మావయ్య వచ్చే టైం అవుతోంది. తెలుసు కదా, ఇన్ని పనులున్నాయని తెలిసి ఈరోజే పట్టుబట్టి మరీ ఈ కార్యక్రమం చెయ్యాలని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కార్యక్రమం జరిపించాం, మన బాధ్యత అయిపోయింది. కాకి ముట్టకపోతే తనేం చేస్తుంది? మనం ఇంట్లో ఎక్కువసేపు కనిపించకపోతే అమ్మ ఆరాధిస్తుంది. పద వెళ్దాం. చనిపోయిన వ్యక్తి పేరు ఏమని చెప్పారు? అది ధర్మారావమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు పంతులు గారు. మధు, పంతులు గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పంతులు గారు, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. మధు, యశ్, సింధు, తేజ ఇక్కడే ఉన్నారన్నావు కదా, మరి వాళ్ళు కనిపించరే? అది కాదత్తయ్య. ఏది కాదు? నువ్వు మారవా లేక మారినట్టు నటిస్తున్నావా? నా కొడుకులు నన్ను మోసం చెయ్యరు. నా కోడలు నా మాట కాదనదు. ఏదో 1-2 సార్లు పొరపాట్లు జరిగుండొచ్చు. అంత మాత్రాన దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేయొద్దు. ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన ట్రిక్స్ ప్లే చేశావో మర్యాదగా ఉండదు.
అర్థమైందా? భగవంతుడా, ఇక్కడ ఎవరి పిండ ప్రదానం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ ఆత్మకి మాత్రం పరిపూర్ణమైన శాంతి చేకూరాలి తండ్రి. పదా. భలే తప్పించుకున్నావు సింధు. పంతులు గారిని కూడా మేనేజ్ చేసావన్నమాట. కానీ నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. మీరిద్దరు వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకోండి. అలాగే సింధు, పద. అమ్మా సింధు, అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా జరిపించావమ్మా. వాడి కొడుకుల చేతుల మీదుగా ఈ పూజ చేయిస్తానన్న మాట నిలబెట్టుకున్నావు. చాలు తల్లి, చాలు. నా కొడుకు ఆత్మ శాంతించుంటుంది. కానీ మీ అత్త ఈ పాటికి వస్తూ ఉంటుందమ్మా. దానికి ఏం చెప్తావు తల్లి? నేను మేనేజ్ చేస్తాను భాగ్యం. అత్తయ్య, పంతుల్ని సింధు ఖచ్చితంగా మేనేజ్ చేసుంటుంది. మీ కోడలు అబద్ధం చెప్పినా మీ కొడుకులు అబద్ధం చెప్పారు. వాళ్ళని అడగండి. నేను చెప్పింది నిజమని తెలుస్తుంది. పదండి, పదండి అత్తయ్య. భూమి పూజకి టైం అవుతోంది కదా, ఆయన ఎక్కడున్నారు? నిన్నడుగుతుంటే అటు చూస్తున్నావేంట్రా? మావయ్య రావట్లేదు అత్తయ్య. రావట్లేదు అత్తయ్య. రావట్లేదు అత్తయ్య. రావట్లేదు అత్తయ్య. రావట్లేదు అత్తయ్య. రావట్లేదా? ఎందుకు రావట్లేదు? ఆయనకి ఈరోజు మా పెళ్లి రోజు అని గుర్తులేదా? ఎంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నామని గుర్తులేదా? అయినా ఆయన రానన్న విషయం నీ ఒక్కదానికే ఎందుకు చెప్పాడు? అసలు నీకెప్పుడు తెలిసింది? ఇవన్నీ కాదు, నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? నీ దగ్గర వేరే నెంబర్ ఉందా? వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి.
చెయ్యి. అత్తయ్య అది చెప్తుంది నీకే, వీడియో కాల్ చెయ్యి. అత్తయ్య అడుగుతున్నారు కదా సింధు, కాల్ చేయి. వీడియో కాల్ అత్తయ్య మాట్లాడతారంట, చెయ్యి సింధు. చేసిందు చెయ్యదు, తను చెయ్యదు. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ తన గుప్పెట్లోనే ఉండాలి, అంతేనా సింధు? నాన్న కాల్ చేసిందు. ఆయన ఎందుకు నీతోనే మాట్లాడుతున్నారో ఇప్పుడే తెలియాలి. అసలు ఇంట్లో వాళ్ళతో ఆయనకి ప్రాబ్లం ఏంటో మాకు అర్థం అవ్వాలి కదా. అమ్మ బాధలో న్యాయం ఉంది, దానికి ఆయన సమాధానం చెప్పే తీరాలి. ముందు నువ్వు ఫోన్ చేయి. అడ్డంగా దొరికిపోయావు సింధు, పాపం. ఏం చేస్తావో ఏంటో. చేసిందు కాల్ చేస్తున్నావా లేదా? చెయ్యి. చెయ్యదు, 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 చెయ్యదు. నేను చూస్తూనే ఉన్నాను యష్. అందరూ సింధుని పొడిచి పొడిచి చంపుతున్నారు. ఏం చేసిందని? మీ నాన్న మీతో మాట్లాడకపోతే అది సింధు తప్ప? ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడి తేల్చుకోండి, అంతేగాని ఈ గబ్బిళ మొహం దాని మాటలు విని దాని మీద బాణాలు వెయ్యొద్దు. ఎవరికైనా వయసు పెరిగితే అందం తగ్గుతుంది, కానీ నాకేంటి విచిత్రంగా గ్లామర్ పెరిగిపోతుంది. నీ అందాన్ని నువ్వే కాపాడుకోవాలి మధు. నువ్వు ఆ తేజ అన్న మాటలు పట్టించుకోకు. వాడన్నవే కాదు, ఎవరన్నవి పట్టించుకోకు. నీది మనిషి జన్మ అయితేనే కదా పట్టించుకోవడానికి. సిగ్గు శరం అన్నీ వదిలేసి ఈ ఇంట్లో నాటకాలు ఆడుతూ తిరుగుతున్నావు. నువ్వు ఎవరేమన్నా దులిపేసుకునే రకానివే. ఏంటి బామ్మ మనవరాలు ఇద్దరూ చాలా ఆవేశంగా ఉన్నట్టున్నారు. నిన్న నేను మీకిచ్చిన జలక్ సరిపోలేదా? లేదంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవటానికి వచ్చారా? నాతో పెట్టుకోకండి, దేన్నైనా కూల్ చేస్తా. నువ్వు కూల్చడానికి ఇదేమీ పేకమేడ కాదు, గండికోట. దీన్ని బద్దలు కొట్టాలంటే నీ తాతలు దిగి రావాలి. చాలు సిస్టర్, బానే కవర్ చేసుకుంటున్నావు. లోపల నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు కదా. నాకు అదే కావాలి. ఏంటి నీకు అత్తయ్యకి మధ్య గ్యాప్ వచ్చిందని ఫీల్ అవుతున్నావా? నిన్న చెరువు కట్టు దగ్గర జస్ట్ లో మిస్ అయ్యావని ఫీల్ అయ్యాను, కానీ ఇంట్లో బాగా దొరికిపోయావు సింధు. నాకొక చిన్న డౌట్. అత్తయ్య వద్దన్నా కూడా తేజ యష్తో పట్టుపట్టి మరీ ఆ కార్యక్రమం జరిపించావంటే అది మావయ్యదే కదా? ఏయ్, ఏంటి గొంతు లేస్తుంది? మాట కూడా బయటికి రాకుండా నులిమేస్తాను, జాగ్రత్త. నువ్వు జలక్కిస్తే బెదిరిపోయే రకాన్ని కాదు, తిప్పి నీకు జ్వరం తెప్పించే రకాన్ని. మా అత్తయ్యకి నాకు మధ్య గ్యాప్ తీసుకురావడానికి నువ్వెవరివే? గ్యాప్ రావాలంటే ఇద్దరం దూరం అవ్వాలి. నేను మా అత్తయ్యకి ఎప్పుడూ దూరం కాను. దూరం చెయ్యాలని చూస్తున్న వాళ్ల దుమ్ము దులిపేస్తాను. నాతో పెట్టుకోవద్దు మధు.
ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు 7 జన్మల వరకు ఏడుస్తావు. దీన్నిలా కాదే చితకబాదాలి నిన్ను. ఓగవే. ఏయ్, అరిచావంటే ఇంకో 2 దెబ్బలు ఎక్కువ పడతాయి. నోరు మూసుకునుండు. నిన్ను. ఏయ్, సింధు దాన్ని పట్టుకో. పట్టుకో దాన్ని. పట్టుకో. ఏయ్, మధు, పట్టుకోవే. వదలొద్దు. మధు, అత్తయ్య చూడండి అత్తయ్య, నేను మీకు పిండ ప్రధాని గురించి నిజం చెప్పానని నన్ను ఇద్దరు కలిసి కొడుతున్నారు, చంపేస్తానని బెదిరిస్తున్నారు. అసలు చెయ్యి చేసుకోవటం ఏంటి? తను ఈ ఇంటి పెద్ద కోడలి స్థానంలో ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి చేసుకుంటారా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నిజం చెప్తే కొడతారా? మిమ్మల్ని ఒక మాట అంటే చంపేస్తారా? అలాగైతే నన్ను కొట్టండి. యష్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. ఏ విషయానికో నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అలా ఉంటే నేను ఎలా తట్టుకోగలను యష్? చెప్తే కదా నాకు తెలుస్తుంది. నువ్వు చెప్తున్నావా? అమ్మకే కాదు సింధు, నాకు కూడా దూరం అయిపోతావు. యష్ నిన్నటి నుంచి నా విషయంలో చాలా అప్సెట్ అయ్యాడు. ఈ మధ్య నా టెన్షన్లో నేను తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఈరోజు ఎలా అయినా తనకి దగ్గర కావాలి. ఇవే చూసుకోవడానికైతే ఇక ఇంటికి రావడం ఎందుకు? ఆఫీస్లోనే కూర్చోవచ్చుగా. సింధు, విసిగించుకో, నాకు చాలా వర్క్ ఉంది. నాకు కూడా నీతో చాలా పనుంది యష్. ఇవన్నీ నేను చెక్ చేసి రేపు ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే నేను నీ మూడ్ని సెట్ చేయాలి. మనని నమ్మి చాలా మంది ఉన్నారు సింధు. ఆ చాలా మందికి ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ నాకు మాత్రం నా యష్ ఒక్కడే ఉన్నాడు. నాకు ఇప్పుడు మూడ్ లేదు సింధు, తలనొప్పిగా ఉంది, వదులు. ఇవే కదా నేను కూడా ఈ మధ్య చెప్తున్నాను. నా తలనొప్పి నీకు వచ్చిందా యష్? సింధు, నేను సీరియస్గా చెప్తున్నాను, నా మూడ్ కూడా బాగోలేదు, వదిలేసి. నేను సీరియస్గానే చెప్తున్నాను యష్, నా మూడ్ కూడా బాగోలేదు. దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత నా శ్రీవారిదే, కాబట్టి నేను వదలను. సింధు, సింధు, వదులు, వదులు సింధు, వదులు, వదులు సింధు. ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? నీకు మూడ్ లేదన్న ప్రతిసారి నిన్ను నేను వదిలేశానుగా. నువ్వు వదలమంటే నేను వదలాలా? నేను వదలను. నువ్వు నా యశ్వి, నేను వదలను గాక వదలను. ఒకవేళ కొడితే అయినా వదలను. వద్దని తోసేస్తే అయినా వదలను. అసలు నిన్ను వదిలేసే నేను వెళ్ళిపోతే ఎలా వెళ్తావు? ఎప్పుడు వదలకుండా గట్టిగా పట్టుకునే ఉంటాను కదా. నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్ళనివ్వను.